చిన్నతనంలోనే లోకం అంధకారమైంది. కళ్ళు లేకపోయినా తన కలల్ని వదిలిపెట్టలేదు. తన పట్ల దేవుడు చిన్నచూపు చూశాడని ఏడుస్తూ కూర్చోలేదు. ఎన్నో అడ్డంకుల్ని అధిగమిస్తూ ముందుకు సాగింది. ఏదో సాధించాలనే తపన ఆమెని ముందుకు నడిపించింది. దృఢ సంకల్పంతో తన తలరాతని తానే రాసుకుంది. ఆశయం, పట్టుదల ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది. లోపాన్నే శక్తిగా మార్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చాటి చెప్పింది శివాణి. ఆమె పడిన కఠోర శ్రమకు విజయం బానిసైంది. కొందరు తమ శారీరక వైకల్యాన్ని కారణంగా చూపిస్తూ ఏ ప్రయత్నమూ చేయకుండా ఉంటారు. కానీ అదే కోవకు చెందిన మరికొందరు మాత్రం ఆ వైకల్యాన్ని అధిగమించి తమ సత్తా ఏంటో ప్రదర్శిస్తారు. మెదడు, ఆలోచనలు సరిగా పనిచేస్తే ఎటువంటి అవరోధాలనైనా అధిగమించవచ్చని నిరూపించింది చదువుల సరస్వతి శివాణి. తన వైకల్యాన్ని చూపి ఎవరూ జాలి చూపించకూడదని భావించింది. తన సొంత కాళ్ల మీద నిలవాలని నిశ్చయించుకుంది. తాను కూడా ఉన్నత స్థానంలో ఉండాలని ఆశయంతో ముందుకు సాగింది. అనుకున్న లక్ష్యాన్ని చేరింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఆ కళ్లే లేకున్నా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోంది. పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయినా అధైర్యపడలేదు. దేవుడిపై నింద వేస్తూ ఇంట్లో కూర్చోలేదు. ఎన్నో సవాళ్లని ధైర్యంగా ఎదుర్కొంది. తోటి విద్యార్థులతో పోటీపడి చదువుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. రైతు కుటుంబంలో జన్మించి అంధత్వాన్ని జయించి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చి సీటు దక్కించుకుంది. ఆమె తన రెండు కళ్లతో ప్రపంచాన్ని చూడలేకపోయినా ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది. తనలాంటి వారికి ఎందరికో స్ఫూర్తి నింపింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి మొహల్లాకు చెందిన కొత్తకాపు గోపాల్ రెడ్డి, విజయలక్ష్మిలకు రెండో సంతానం శివాణి. పుట్టుకతోనే బ్లైండ్, కానీ ఎప్పుడూ అధైర్యపడలేదు. ఆమెకి చిన్నతనం నుంచి ఏదో సాధించాలనే తపన ఉండేది. చదువు అంటే ఆమెకి ఎంతో ఇష్టం. ప్రాథమిక, ఉన్నత విద్యను హైదరాబాద్ బేగంపేటలో ఉన్న బ్లైండ్ స్కూల్లో చదివింది. దేవనార్ పబ్లిక్ స్కూల్లో 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇంటర్ జహీరాబాద్లోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో కామర్స్లో టాపర్గా నిలిచింది. తర్వాత చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో చేరి BBA కోర్స్ కంప్లీట్ చేసింది. క్యాట్ ఎగ్జామ్ కోసం ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని 2023లో నిర్వహించిన IIM కోర్సు కోసం పరీక్ష రాసింది. దేశంలో ఉన్న 21 IIM కాలేజీల్లో 19 IIM కళాశాలలో అర్హత సాధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ IIMను సెలెక్ట్ చేసుకుంది. వచ్చే 2 ఏళ్ల కోర్సుని విజయవంతంగా కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉంది. IIM కోర్సు తర్వాత పెద్ద కంపెనీల్లో ఉన్నత పదవులు అధిరోహిస్తాననే విశ్వాసం వ్యక్తం చేస్తోంది అంధ విద్యార్థిని శివాణి. తనను వెన్నంటే ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, తాను పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే తన లక్ష్యమన్నారు. తన జూనియర్ విద్యార్థులకు కామర్స్, క్యాట్ పరీక్షలకు పోటీ పడుతున్న వారికి సలహాలు, సూచనలు అందిస్తానని చెబుతోంది. IIMకు ఎంపికైన బ్లైండ్ విద్యార్థిని శివాణి చిన్నతనం నుంచి ఎంతో చలాకీగా ఉండేదని, చదువుల్లో ఫస్ట్ మార్కులు వచ్చేవని చెప్పారు ఆమె తండ్రి వేణుగోపాల్ రెడ్డి. తన కూతురికి 2 కళ్ళు లేకపోయినా చాలా తెలివిగా వ్యవహరిస్తుందని తెలిపారు. వైకల్యం ఉందని కుంగిపోవద్దని, కొంచెం కష్టపడితే విజయాలే సాధించవచ్చని చెబుతోంది శివాణి.
శివాని. సో మాది జహీరాబాద్లోని గడి కాలనీ అండ్ మా పేరెంట్స్ వచ్చేసి వేణుగోపాల్ రెడ్డి అండ్ విజయలక్ష్మి. సో నా స్కూలింగ్ అంతా దేవనాథ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్లో జరిగింది. అక్కడే నేను బ్రెయిల్తో పాటు అదర్ టెక్నాలజీ యూస్డ్ బై విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ నేర్చుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్లో అండ్ గ్రాడ్యుయేషన్ సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో చేశాను. సో అక్కడ చేస్తున్నప్పుడే నాకు ఎంబీఏ చేయాలనేది నా ఇంట్రెస్ట్. లైక్ బీబీఏ చేస్తున్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ ప్యాషన్తోనే మాక్ క్యాట్ అనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర ఎంబీఏ కోచింగ్ తీసుకున్నాను. కంప్లీట్గా ఆన్లైన్ కోచింగ్ అండ్ 2023 క్యాట్కి అపియర్ అయ్యాను. సో ఫైనల్గా నేను ఇప్పుడు ఐఐఎం ఇందోర్కి వెళ్తున్నాను. అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది అండ్ ఈ మంత్ 22 అక్కడికి వెళ్తున్నాను. సో ఎంబీఏ తర్వాత కంపెనీస్తో వర్క్ చేయాలన్నది నా ఇంట్రెస్ట్. అండ్ అన్ని డొమైన్స్ ఎక్స్ప్లోర్ చేసి నాకు సెట్ అయ్యే దాంట్లో హయ్యర్ రోల్ లైక్ పొజిషన్స్కి వెళ్ళాలనేది నా ఇంటెన్షన్.